బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, మాజీలు సైతం నాతో టచ్ లో ఉంటున్నారు. మావోయిస్టుల ఆలోచనలకే నా పార్టీ ఎజెండా దగ్గర. మహిళా రిజర్వేషన్లలో బీసీలకు సబ్ కోటా ఇవ్వాల్సిందే. కురుమిద్ద పేద గిరిజనుల భూముల కోసం పోరాడతా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు, మాజీలు ఎమ్మెల్యేలు అంటే నిజాం మాట్లాడుకోవాలి అంటే వీళ్ళ డాడీ టచ్ లో ఉన్నాడట సమాచారం. రెగ్యులర్ గా కవితకు వాళ్ళ డాడీ టచ్ లోనే ఉన్నాడు. ఎందుకంటే కేటీఆర్ వల్ల వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం లేదు. కేటీఆర్ అండ్ సంతోష్ రావు వల్ల కవిత అండ్ కేసీఆర్ మాట్లాడుకుంటలేరు. లోపల ఫోన్లలో పలకరింపులు అన్ని మంచిగానే ఉన్నాయి, తండ్రితోని కూతురుకు మంచిగానే ఉన్నాయి సత్సంబంధాలు. కానీ ఎక్కడ బెడిచి కొట్టిందంటే కేటీఆర్ సంతోష్ రావు వల్ల వాళ్ళిద్దరు ఒత్తిడి మేరకు ఈయన దగ్గరికి ఆమె వచ్చినా కానీ ఆయనను కలవనీయకుండా అటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది సంతోష్ రావు కేటీఆరే. భవిష్యత్తులో కేసీఆర్ ఖచ్చితంగా ఎలక్షన్ ముందల కవితకు మద్దతు తెలిపే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ఇలా ముగ్గురు ఇట్లా పార్టీ ఆగమైపోయింది. అయితే వాస్తవానికి ఏంటంటే జనాలు నమ్ముతలేరు, జనాలు బీఆర్ఎస్ అంటే నమ్ముతలేరు. అది విషయం కేసీఆర్ పసిగట్టిండు. ఎట్లా పసిగట్టిందంటే ఎలక్షన్లు అయిపోగానే ఎంపీ ఎలక్షన్లు వస్తే ఒక్క సీటు కూడా ఇవ్వలేదంటే ప్రజలు ఎంత కోపం మీద ఉన్నారు బీఆర్ఎస్ మీద. ఒక్క ఎంపీ సీట్ కారు 16 అనుకుంటా గతంలో ఎద్దేవి చేసిండు, ఎగిరెగిరి పడ్డారు. కానీ ఒక్క ఎంపీ సీట్ ఇవ్వలేదంటే ఏందన్నట్టు. అంటే ఎంత దోసుకుంటే ఎంత కోపం ఉంటే అంత చేస్తారు ప్రజలు. దాంతోపాటు బై ఎలక్షన్లు వచ్చినాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నిక, పాపం ఆమె చనిపోయింది యాక్సిడెంట్లో. చనిపోయినందుకు ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా వాళ్ళనే గెలిపిస్తారు. ఎక్కడ చూడు ఉప ఎన్నిక అంటే చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోయినా, ఏదన్నా అకాల మరణం సంభవించిన ఇటువంటి జరిగినప్పుడు అక్కడ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా అభ్యర్థికి సంబంధించిన వాళ్ళు భర్త చనిపోతే భార్యకు లేకుంటే పిల్లలకు సీట్ ఇస్తే గెలిపించుకునేది. కానీ కంటోన్మెంట్లో కూడా ఎందుకు వద్దన్నారు బీఆర్ఎస్ని అర్థం చేసుకోవాలి. సెంటిమెంట్ని కూడా పక్కకు పెట్టేసారు. మాకొద్దు ఆ దొంగ అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎంత ప్రచారం చేసిరు, ఎగిరెగిరి ఏం చేసినా జూబ్లీహిల్స్ కూడా వద్దని నిలబొట్టి. సర్పంచ్ ఎలక్షన్లలో, మున్సిపాలిటీలలో ఏ ఎలక్షన్ తీసుకున్నా, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఇన్ని ఎలక్షన్లలో వద్దని నిలబొట్టారు. అది కేసీఆర్కి అర్థమైంది. ఇక మనం బీఆర్ఎస్ పేరు మీద గెలవలేము, మనుగడ లేదు, అది మునిగిపోయిన పడవ, కొత్త పడవ కావాలి, కొత్త ఆలోచనలతో ముందుకు పోవాలి. ఎట్లా, ఏం చేయాలి? కవితతోని పార్టీ. ఎస్, ఇదే జరుగుతుంది. రేపు భవిష్యత్తులో కవిత దగ్గరికి వచ్చే ఛాన్స్ 100% ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్కి అయితే ఓటేయరు. మరి కవిత ద్వారా నేను నా బిడ్డ సైడ్ వస్తున్నా అని చెప్పి వచ్చి మరి ఈమె తరపున నిలబడి కొట్లాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సమాచారం తెలుస్తూనే ఉంటుంది. అందుకనే ఈమె అంత ధైర్యంగా పార్టీ పెడుతున్నది. పార్టీకి కూడా సపోర్ట్ కూడా కేసీఆర్ సపోర్ట్ ఉన్నది, ఆర్థికమైన సపోర్ట్ ఉన్నది. పెట్టుబడులు కూడా ఎక్కడి నుంచి రావాలన్నీ కేసీఆర్ ఆలోచన విధానం, కేసీఆర్ గైడెన్స్. ఇప్పుడు ఆయన ప్రతి విషయం ఆయన సమాచారంతో, ఆయన ఆలోచన విధానంతోనే నడుస్తున్నది. ఆయన డైరెక్షన్లోనే కవిత నడుస్తున్నది. ఇది వాస్తవం. ఎందుకంటే ఒక పార్టీని నడపడము అంటే చాలా కష్టం. గతంలో చిరంజీవి పార్టీ పెట్టి 11 నెలలకే దాన్ని అమ్మేసుకుండు పోయిండు, కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసిండు. చేత కాలే, అమ్మేసుకుండా మెర్జ్ చేసుకుండా ఏం చేసుకుండా ఆయనతో కాలే. మరి కవిత పార్టీ నడపాలంటే మామూలు విషయమా కాదు కదా. దానికి పెట్టుబడిదారులు కూడా కావాలి. ఉత్తగా కాదు, ఉత్తగొచ్చి జై కొట్టమంటే ఎవరు కొట్టరు. రెగ్యులర్గా ఖర్చులు ఉంటాయి, రోజుకు లక్షలనే ఖర్చులు ఉంటాయి. ఇదంతా మెయింటెనెన్స్ ఎట్లా వెళ్ళాలి? మరి ఎవరు సహకారం లేని దూకనే పార్టీ నడుస్తుందా? కేసీఆర్ సహకారం ఉన్నది, కేసీఆర్ డైరెక్షన్ అనే నడుస్తున్నది. ఖచ్చితంగా భవిష్యత్తులో కవిత పక్కన కేసీఆర్ ఉంటాడు, కవిత వెనక ఉంటాడు, వెనక ఉండి కవితను నడిపిస్తున్నాడు అనేది వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్కు ఓటేయర్ అనేది కేసీఆర్ పసిగట్టిండు. రాజకీయాలల్లో ఎత్తుడు పై ఎత్తుడు వేసుడులా కేసీఆర్ కవిత ఈ పసిగట్టే ఇప్పుడు కవితని కొత్త పార్టీ రూపంలో పెట్టి
గెలిపించుకుందామన్న ఆలోచనతో నువ్వు కొట్లాడు చూద్దాం, నేను కవిత దగ్గరికి పోతాను, ఖచ్చితంగా వస్తాడు చూడు, గ్యారంటీ ఇదే జరుగుతుంది. కవిత పక్కన కేసీఆర్ నిలబడతాడు, లేదంటే చెప్తాడు బిడ్డని గెలిపిరానని చెప్తాడు, లేదంటే ఏదో ఒక బహిరంగ సభలో వస్తాడు, నా మద్దతు నా కూతురుకే అని చెప్పేసి కూడా చెప్తాడు. ఇదే జరుగుతుంది వాస్తవం. ఎందుకంటే పార్టీని నడపడం అనేది మామూలు విషయం కాదు. ఈయనకు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అంటే అయ్యే సహకారం లేని ఎవరు టచ్లో ఉండరు. ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, మాజీలు కూడా టచ్లో ఉన్నారు. రేపు పార్టీ పెట్టినాక టచ్లో ఉన్న వాళ్ళందరూ డైరెక్ట్ వచ్చి పార్టీలో కలిసిపోతారు. ఇదంతా ఒక డైరెక్షన్లో జరుగుతున్నది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది, గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఇంత మాట్లాడము, ప్రతి పేపర్ల మెయిన్ పేపర్లలో రావడము కేసీఆర్ డైరెక్షన్లో తప్పితే ఎవరి డైరెక్షన్లలో రాదు. ఆలోచన చేయరు. ఎందుకంటే ప్రతి పేపర్లలో మెయిన్ పేపర్లలో వస్తుంది ఈమె గురించి, మెయిన్ హెడ్డింగ్లలో వేస్తున్నారు. అంటే ఇప్పుడు పేపర్లు ఊరికే అయ్యారు కదా,